డయాబెటీస్, ఆటిజం, థైరాయిడ్, PCOD కు శాశ్వత పరిష్కారం. హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్కారం. మన మీడియా మిత్రులకి వాళ్ళ సీనియారిటీ ప్రకారం రకరకాల రంగాల్లో రకరకాల అవకాశాలు వస్తుంటాయి. సెన్సార్ బోర్డు మెంబర్గా కానీ, రైల్వే బోర్డు కమిషన్, ఇట్లాంటి రకరకాల అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ పరమ పవిత్రము, పరమ ఆరాధ్యము అయినటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సేవ చేసుకునే అవకాశం రావటం మాత్రం చాలా గొప్ప అదృష్టం. అలాంటి ఒక అదృష్టం మన మీడియా పర్సన్కి, మన ఫోర్త్ ఎస్టేట్ మొత్తానికి దక్కినటువంటి గౌరవంగా భావిస్తూ బిఆర్ నాయుడు గారు ఒక మీడియా అధిపతిగానే కాకుండా ఒక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కూడాను ఎంతో ముందున్నటువంటి వ్యక్తిగా ఆయనకు దక్కినటువంటి అరుదైన అద్భుత అవకాశం అన్ని విధాలుగా టీటీడీకి మేలు చేకూరుతుందని, టీటీడీలో సంస్కరణలకు ఈ రోజు నుంచి ఆయన పదవిని స్వీకరించినటువంటి సంస్కరణలకు ఒక గొప్ప మార్గం సుగమమైనట్టుగా భావిస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యల్లో మొదటిది రకరకాలుగా ఉన్నాయి. కానీ ముఖ్యంగా అన్యమత ప్రచారం మీద ఆయన ఉక్కుపాదం మోపుతానని చెప్పారు. ఆ మాట మీద వారు నిలబడి ఆ విషయంగా ఒక కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ వారికి మా సుమన్ టీవీ పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మా సుమన్ టీవీ అధినేత సుమన్ గారి పక్షాన, మా స్టాఫ్ అందరి పక్షాన వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నాయుడు గారు టీటీడీ బోర్డు చైర్మన్గా నియమితులు కావటం జర్నలిజం లోకానికి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మన మనిషి అక్కడ ఉన్నారు, అత్యున్నత స్థానంలో ఉన్నారు అని. నాకు వంశీ చెప్పినట్టు, శ్రీనివాస్ రెడ్డి గారు కోరినట్టు అది ఆయన చూసుకుంటారని నమ్ముతున్నాను. ముఖ్యంగా తిరుపతి తిరుమల దేవస్థానంలో అందరి దృష్టి దాని మీద ఉంటుంది. ఏ వివాదానికి తావులేని దేవుడు ఆయన. అందరినీ ఆయన రప్పించుకుంటాడు. అందరూ వెళ్ళాలని కోరుకుంటారు. వెళ్ళిన తర్వాత దర్శనం అయితే చాలనుకుంటారు, ఎందుకంటే కోరుకోరు. అటువంటి దర్శనం ఏర్పాటు చేసే శక్తి, ఆ స్థాయి నాయుడు గారికి ఉన్నాయి. కాబట్టి జర్నలిస్ట్ తరఫున ప్రత్యేకంగా ఒక మాట అధికారులు చెప్తే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నా. ఇక పత్రికా లోకంలో, మీడియా లోకంలో వచ్చే వార్తలు ఎట్లా పరిశీలించాలో, ఎట్లా స్వీకరించాలో నాయుడు గారికి మన పక్కన మీడియా చైర్మన్గా ఉన్నారు కాబట్టి అవి ఆయన చూసుకుంటారు. మొత్తం మీద ఆయన ఈ 2 years కాలంలో, ఆయన పదవి కాలంలో ఇంతమంది జరగాలని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలు. బిఆర్ నాయుడు గారు ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమితులైన తర్వాత జరిగిన మొట్టమొదటి బోర్డు సమావేశంలో ఒక అత్యద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. వారిని అప్పటి నుంచి అభినందించాలని చెప్పి నాకు మనసులో కోరిక. వంశీ గారు వారి సమక్షంలోనే వారిని అభినందించడానికి నాకు అవకాశం కల్పించారు. అదేమిటంటే, తిరుమల కొండ పవిత్రమైన స్థలం, అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు. అది అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. సరే, వంశీ గారు ఇంకొక కోరిక కోరారు మా అందరి తరఫున. కుటుంబ సమేతంగా అందరికీ ఎప్పుడొకప్పుడు దర్శనాలు ఇప్పించాలని. అత్యుత్తమైనటువంటి ప్రతిపాదన, నేను కాదంటలేదు. కానీ చైర్మన్గా వారి మీద ఒక గురుతరమైన బాధ్యత కూడా ఉంది. మామూలు సాధారణ భక్తులకు కూడా మంచి సుఖవంతమైన, సౌకర్యమైన, సుఖప్రదమైన, సులభమైనటువంటి దర్శనం చేయాలనే ప్రయత్నంలో వారు ఉన్నట్టుగా నాకు అనిపించింది. దానితో పాటు ఇది కూడా చేస్తే సంతోషం. నమస్కారం. సభకు నమస్కారం. ఇవాళ వంశీ గారి నేతృత్వంలో బిఆర్ నాయుడు గారి చైర్మన్ గారిని సన్మానించుకోవడం మనమే సన్మానించుకున్నంత గొప్పగా ఉంది అని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. ఈ కార్యక్రమానికి జర్నలిజం రంగంలో అనేక సంవత్సరాలుగా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం జర్నలిజం కోసం, సమాజంలో ఉన్నటువంటి అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, అసమర్థ పాలన, ఇటువంటి వాటిని ఎండగడుతూ సమాజ విలువల కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు సోదరులు మొట్టమొదటిసారిగా మన చైర్మన్ గారిని అభినందిస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే సోదరులారా, చైర్మన్ గారి నేతృత్వంలో సభ్యుడిగా నాకు అవకాశం లభించడం ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.
భగవంతుని అనుగ్రహం వల్ల, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం వల్ల, లోకేష్ గారి సహకారంతో, మీ అందరి ఆప్యాయత ప్రేమల వల్ల చైర్మన్ గారి నేతృత్వంలో పనిచేసేటువంటి అవకాశం లభించిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ దేశం పుణ్యపురుషులకు పుట్టిన చోటు, ప్రబోధనలకు తల్లిసీమ, పౌరుషవంతులకు పాఠశాల, వేదం బోధించిన దేశం, ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిన దేశం, సకల చరాచర సృష్టి గమ్యం చూపిన దేశం భారతదేశం. అలాంటి భారతదేశంలో భారతీయుల యొక్క ఆరాధ్య దైవం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాలక మండలికి చైర్మన్ కావడం, వారితో పాటు మాకు అందరికి కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. గుడిని, బడిని, రైల్వే స్టేషన్ని, బస్ స్టేషన్లని, సెక్రటేరియట్ అంతా తనఖా పెట్టినోళ్ళు మా భగవంతుని ఏమైనా పెట్టినరో కూడా మేము చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ముందు అనేటువంటి విషయాన్ని అందరికీ గుర్తు చేస్తూ, మన అందరం కూడా ఒక అద్భుతమైనటువంటి మంచి ఆలోచనలతోటి ఈ చిన్న వయసులోనే ఆ దేవుని సేవ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దైవానుగ్రహం వారిని దర్శించడం కోసం మీకు అన్ని రకాలుగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ తిరుపతి అపవిత్ర కోసం ఇవాళ మీడియా సోదరులందరూ కూడా ప్రతి విషయాన్ని కూడా చైర్మన్ గారికి దృష్టి తీసుకొచ్చి మనం అందరం కూడా ముందుకు పోవాలి. సోదరులు చెప్పారు, మీడియా కూడా కలిసి ఉండాలని, కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అనేటువంటి నినాదంతో మనం అందరకు ముందుకు సాగుదాం. ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను, గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం విరజిల్లే రకంగా మనం అందరం కూరుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.